యా నిషేధ ఇండ్లు జాగల జాబితా గందరగోళం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొహిబిటెడ్ లిస్టులోకి 41.94 కోట్ల చదరపు గజాల నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయట. వివాదాలు లేని సొంత ఆస్తులను నిషేధ జాబితాలో చేర్చిన అధికారులట. వాళ్ళ ఇష్టమే. ఇప్పుడు వాళ్ళు సపోజు ఒక ఆయన కబ్జా కోరినాడు, ఒక రాజకీయ నాయకుడు నీ భూమి కబ్జా చేయాలనుకున్నాడు. ఫస్ట్ నీ భూమిని నిషేధ జాబితాలో చేసి ఏ లాస్ట్కి నీదే కాదని మళ్ళీ పోయి అది ఎమ్మెల్యే గారికో ఎంపీ గారికో అంటే వాని కింద ఉన్న అనుచరులకు అవుతుంది. మరి తప్పేం చెప్పు. ఇప్పుడు రెవెన్యూ శాఖ ఎవరా? భూమి మింగట అనేది రెవెన్యూ శాఖ. సో భూమి మింగట ఆయన చేతులే. ఇప్పుడు దొంగని చేత తాళం పెడితే ఉంటుందా? ఇల్లు మొత్తం గుల్ల చేసిపోతాడు. ఇప్పుడు దొంగేనా యజ్ఞం ఉంటుంది లెక్క. ఇప్పుడు రెవెన్యూ శాఖలో నోటీసులు ఇవ్వకుండానే లిస్టులోకి ఇండ్లు ఓపెన్ ప్లాట్ వస్తుందంట. గ్రామ కంట భూములకు తప్పని తిప్పలట. లబోదిబోమంటున్న సామాన్యులు నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు. అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకోలేక తీవ్ర అవసరాలు పడుతుంది. ఇప్పుడు ఏముంది, నా భూమి అమ్ముదానని నేను బేరం చేసిన, ఓ ₹1 కోటి ఒక ప్లాట్ అమ్మదాచుకొని నాకుంటే భూమి ఉంటే బేరం చేసిన. ఆ బేరం చేసినాక అది నిషేధ జాబితాలు చేసి అది రిజిస్ట్రేషన్ కాదంటే ఇప్పుడు ఆడిచ్చిన పైసలు అని ఇద్దునా నేను నా ఆపద ఎట్లా? ఇప్పుడు ఆపద ఉంటేనే భూమి అమ్మేది. ఇప్పుడు 40 లక్షలు ₹1 కోటి ఒకటేసారి ప్రాపర్టీ అమ్ముతుంటే ఆపద మీదనే అమ్ముతాం. మరి ఆపదకే అమ్ముతుంటే మీదేమో రిజిస్ట్రేషన్ కాదా? ఇప్పుడు ఎట్లా కావాలి? ప్రొహిబిటెడ్ లిస్ట్ అట పెరుగుతుందంట రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్ 22A కింద నమోదైన నిషేధిత భూముల జాబితా అస్తవ్యస్తంగా మారింది. అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద ఏకంగా 41.94 కోట్ల చదరపు గజాల వ్యవసాయేతర భూములు నిషేధ జాబితాకు చేరిపోయాయి. కేవలం ప్రభుత్వము, దేవాదాయ, వక్ఫ్, సీలింగు, కోర్టు వివాదాల్లోని స్థలాలు మాత్రమే కాకుండా ఎలాంటి వివాదాలు లేని వేలాది ప్రైవేటు పట్టా భూములు, ప్లాట్లను కూడా ఈ జాబితాలో చేర్చడం వివాదాస్పదమైంది. అధికారుల నిర్వాహకం వల్ల యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్ లాంటి హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ఏండ్ల కిందే ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న యజమానులు, ప్లాట్ల కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కారణాలు చూపకుండా చివరకు గ్రామ కంఠం స్థలాల్లో పట్టా భూముల్లో నిర్మించిన ఇళ్లను కూడా 22A జాబితాలో చేర్చడంతో బ్యాంకుల నుంచి రుణాలు రాక అత్యవసరాలకు అమ్ముకోలేక సామాన్యులు లబోదిబోమంటారు. మీరేం చేస్తారంటే పొంగులేటి సీనన్న కాడికి పోయి, పొంగులేటి సీనన్న కాడికి తిరుపతి రెడ్డి కాడికి పోతే మీకు సెటిల్మెంట్ అవుతుంది. మీకు సపోజ్ మీ భూమి అమ్మాలి, ఓడు కొంతలేడు, పొంగులేటి చిన్న కొంతడు లేదా తిరుపతి అన్న కొంతడు. మీ భూమి ప్రొహిబిటెడ్ లిస్ట్లో చేరింది, 100 ఎకరాలు ఉంది. ఆ 100 ఎకరాలు మా తిరుపతి అన్న కాడిపోతే సెటిల్మెంట్ చేసి సరే అవే పంచుకుందాం అంటాడు. మా పొంగులేటి చిన్న కాడిపోతే నువ్వు 30 తీసుకొని నేను 70 తీసుకుంటా అన్నాడు. ఎందుకంటే నీ మంత్రి కదా, రెవెన్యూ శాఖ నాదేను, నెంబర్ 1 అంటాడు ఆయన. సో ఇంత మంచి ప్రభుత్వం నడుస్తుంది రాష్ట్రంలో. ప్రొహిబిటెడ్ లిస్ట్కి పెరగాలి. అవసరమైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎవరి మీద కోపం ఉంటే, రేవంత్ రెడ్డికి ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళందరి భూములు ప్రొహిబిటెడ్ లిస్టులో పడాలి. అవసరమైతే కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ చేద్దాం, అయ్యేదేముంది. కానీ ధరణి దరిద్రం పోయింది, భూభారతి భూకుంభకోణం మొదలైంది. వాళ్ళు చెప్తారుగా, భూభారత్ అంటే అసలు తెలంగాణ ఇంత మంచి వ్యాపే లేదు, అసలు ఎవరికి పేదోనికి అన్యాయం జరగకుండా తీసుకొచ్చని చెప్తారు డ్రామాలు. ఇవ్వదు మరి ఇది అన్యాయమా న్యాయమా చెప్పరాదరే. ప్రైవేటు భూమి వాడు అమ్ముకునేందుకు లేదు, వాడు బ్యాంకుకు పోయి లోన్ తెచ్చుకోవడానికి లేదు, ఏం లేదు అవకాశం. ఆఖరికి గ్రామ కంటలు ఉన్నా సరే ఇప్పుడు వచ్చినాగలపల్లి పోతే ఇప్పుడు పొంగులేటి చిన్న చరిత్ర పుటలుగా చెప్తారు అటు పోతే. మన రాఘవ కన్స్ట్రక్షన్ చరిత్ర. ఇప్పుడు తండ్రి ఒకడైతే పిల్లలు ఒకటైతారా? రాజ్యం వెళ్తున్న రాజ్యాధికారులు కట్టరు, ఇంకా అధికారులు ఏమని చెప్పి అందుకేం లేదు. వాడు నెలనాడు వాడు ₹4 కమిషన్ తినాలి, అనుకో వినుకో లంగ రిజిస్ట్రేషన్ చేయాలి, బతకాలి, తప్పదు కదా మరి. సో అది ఒక వార్తకి మీరు ఎవరైనా ఉంటే చూసుకోరు మీ భూములు ఇట్లా.